హరే కృష్ణ. ఉత్తరాజు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు 8 ఏళ్ల వయసు నుండి 13 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా పిల్లలందరికీ కూడా భగవద్గీత శ్లోకాల యొక్క ఉచ్చారణ అంటే భగవద్గీత శ్లోక రిసైటేషన్ నేర్పిస్తాం. అలాగే వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి, అలాగే డ్రాయింగ్ గురించి, డ్రామా, తర్వాత పౌరాణికమైనటువంటి కథల గురించి, అలాగే స్పిరిచువల్ సాంగ్స్ గురించి పిల్లలకి 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ భగవద్గీత శ్లోకాల యొక్క ఉచ్చారణ నేర్చుకోవడం ద్వారా మరి పిల్లల యొక్క చైతన్యం చాలా పవిత్రం అవుతుందన్నమాట. దానితో పాటుగా వాళ్ళు భవిష్యత్తులో ఈ భగవద్గీత పట్ల ఆసక్తిని పెంపొందించుకొని వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం, జీవితంలో వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా చక్కగా ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళతారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అందుచేత ఈ సమ్మర్ క్యాంపులో ఈ భగవద్గీత శ్లోకాల ఉచ్చారణ పిల్లలందరికీ కూడా నేర్పించబడుతుంది. అలాగే వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే మనకి వైదిక శాస్త్రాల్లో గణితం ఏ విధంగా చాలా సరళంగా చేయొచ్చు అనేటువంటి అనేకమైనటువంటి కిటుకులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనకి పిల్లలకి కొన్ని ప్రారంభ విశేషాలు, తర్వాత వాళ్ళకి అందులో మరింత ఆసక్తి ఏర్పడేలా ఈ వేదిక్ మ్యాథ్స్ గురించి కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే చిన్న వయసు పిల్లలు అంటే 8 ఏళ్ల వయసు పిల్లలు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన కృష్ణుడు, రాముడు వీళ్ళ యొక్క లీలలకు సంబంధించినటువంటి ఆర్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రేపు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపం ఏదైతే ఉంటుందో దాని పట్ల వాళ్ళకి ఆకర్షణ కలిగే విధంగా వాళ్ళకి ఇప్పటి నుంచే రకరకాల పెయింటింగ్స్ అన్నీ కూడా ఎలా వేయాలి, డాటెడ్ డ్రాయింగ్స్ ఉంటాయి, వాటిలో కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా పిల్లలకి మనకి రామాయణం అలాగే భాగవతం నుండి చిన్న స్కిట్లు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో ఈ సమ్మర్ క్యాంప్ ముగిసే నాటికి పిల్లలు ఒక చిన్న స్కిట్ కూడా నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రుల ముందు దాన్ని వాళ్ళు ప్రదర్శన కూడా చేస్తారు. అలాగే మనకి ఈ రోజుల్లో పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్, టీవీ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా మైండ్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా అందరూ నేర్చుకుంటున్నారు. అలా కాకుండా మన రామాయణం అలాగే మహాభారతం వీటిలో ఉన్నటువంటి అలాగే పురాణాల్లో ఉన్నటువంటి కథలను నేర్చుకోవడం ద్వారా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గొప్ప గొప్ప మహానుభావుల యొక్క చరిత్రల వైపు ఆకర్షితులవుతారు. అలాగే వాళ్ళు అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటారు. లేకపోతే ఈ రోజుల్లో క్రికెట్ ఆటగాళ్ళు, లేకపోతే సినిమా ఆటగాళ్ళు, సినిమా యాక్టర్స్ ఇట్లా అంటే అంతగా మనకి వ్యక్తిత్వ వికాసానికి సంబంధం లేనటువంటి వాళ్ళని చూసి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అలాంటి వాళ్ళని రోల్ మోడల్స్గా కాకుండా మన పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, అలాగే రామాయణం అలాగే భాగవతం, మహాభారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించినటువంటి కథలు వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా లైఫ్లో చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సమ్మర్ క్యాంప్లో భాగంగా మనకి అనేకమైనటువంటి స్పిరిచువల్ సాంగ్స్, మనకి భారతీయ సాంప్రదాయంలో అనేకమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. సో పిల్లలకి వీటిని కూడా బోధించడం జరుగుతుంది. మరి ఈ సమ్మర్ క్యాంప్ 8 ఏళ్ల వయసు నుండి మనకి 13 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలకి ఇది నిర్వహిస్తున్నాం. ఈ క్యాంప్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు కూడా ఇది 15 రోజుల పాటు ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మరి ఈ క్యాంప్కి హాజరయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉదయం 9 గంటలకి వాళ్ళకి జ్యూస్ ఇవ్వబడుతుంది. అలాగే 10 గంటలకి వాళ్ళకి స్నాక్స్ ఇవ్వబడుతుంది. మళ్ళీ 12 గంటలకు వాళ్ళకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఈ సమ్మర్ క్యాంప్ మనకి భీమవరం పట్టణంలో జరుగుతుంది. మరి ఈ సమ్మర్ క్యాంపులో అందరినీ కూడా ఎన్రోల్ అవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ.